సుమన్ శెట్టి గురించి ఏం చెప్తా ఉన్నా అన్న ఒకటన్నా ఇప్పుడు కామన్ పీపుల్ అంటే ఇప్పుడు మేము కామన్ పీపుల్ సపోర్ట్ చేయొచ్చు ఈజీగా, ఎందుకంటే మేము కూడా కామన్ కాబట్టి. కానీ మాకెందుకో బిగ్ బాస్ సీజన్ 9లో మేము మాత్రం సుమన్ శెట్టి గారికి మా సపోర్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటాం అన్న. ఎందుకంటే తను చాలా న్యాచురల్గా ఉన్నాడు. తను ఎక్కడే కానీ నాకు యాక్టింగ్ కానీ యాక్ట్ చేయడం కానీ యాటిట్యూడ్ చూపించడం కానీ కోపం కానీ ద్వేషం కానీ అలాంటివేమీ ఏదో చూపిస్తున్నట్టు చూపించట్లేదు. తనకైతే తను ఫ్లోలో ఉంటున్నాడు. తనకేమైతే నాకు బాగా నచ్చింది. తను విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పటికి నేను. ఓకే, తనుజ ఎమోషనల్గా ఏమన్నా పర్ఫామ్ చేస్తుంది అనుకోవచ్చు. కొంచెం ఎమోషనల్ అవుతుంది, అది కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది అన్న. ఎందుకంటే ఇక్కడ స్ట్రాటజీస్ అనేవి చాలా ఉంటాయి అన్న. కొంతమందికి సింపతి కింద ఉంటారు, కొంతమంది తను సింపతి కోసం ఇలా గెయిన్ చేస్తుంది, ఇలా కావాలని చేస్తుందని చెప్పేసి అనుకుంటారు. సో కాబట్టి అది మనసులో మైండ్లో పడకూడదు. కాబట్టి తనకేం తను ఆడుకుంటూ న్యాచురల్గా ఉండి తన పని తను చేసుకుంటే తనుజ గారు కూడా ముందు కంటిన్యూ అవుతారు. లేకపోతే టైటిల్ కంటెండర్లో తను ఉండదు వచ్చే కొద్ది ఇలాగే ఉంటే. రీతు చౌదరికి ఏమి ఎలా అనిపిస్తుంది? రీతు చౌదరి ఏముందన్న, వాళ్ళు ఏదైనా టాస్క్లో ఓడిపోతే ఏడవడము ఇది పద్ధతి కాదు. ఏదైనా గెలిచి ఏడిస్తే దాన్ని ఆనంద బష్పాలు అంటారు, ఓడి ఏడిస్తే చేతగానితనం అంటారు కదా. ఏదైనా దక్కించుకుంటే సాధించుకుంటేనే దాన్ని విజయం అంటారు కదా. వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన దివ్య చాలా గట్టి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? నాకు అయితే దివ్య గారికి కూడా మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చాను. ఎందుకంటే తనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తను ఎవరు సపోర్ట్ చేయకపోయినా తను తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే తను సమర్థురాలు, తను చేయగలుగుతుందని చెప్పేసి తీసుకొచ్చారు బిగ్ బాస్ కూడా. తను ఉండాలన్న టాప్ 5లో కాకపోతే టాప్ 6లో తను ఖచ్చితంగా ఉండాలి. దివ్య గారు చాలా బాగా ఆడుతుంది, తను కూడా పర్లేదు. తన గేమ్ ప్లే అంతా బాగానే ఉంది. చాలా మంది ఏమంటారు లాస్ట్ టైం దివ్య ఎలా మాట్లాడిందో అలా అంత న్యాచురల్గా మాట్లాడుతుంది అంటున్నారు. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది? లేదన్న, అదొక స్ట్రాటజీ అనుకుందాం మనం కూడా. తన పని అయితే తను చేసుకుంటుంది. దివ్య గారు అయితే టాప్ 6లో ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది కూడా. ఓకే, ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తాను? ఇమాన్యుయల్ ఏముందన్న, తను ప్రపంచానికి పరిచయం అయిందే కామెడీ వల్ల. కాబట్టి తను కామెడీ చేసుకుంటూ ప్రాస పండిస్తూ జనాలు నవ్వించడం అలరించడం అనుకోవడంలో తప్పలేదు. తను దిగజార్చుకొని మాట్లాడినా కూడా తప్పేం లేదు. తను ఎలా ఉన్నా కామెడీగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎవరైతే కామనర్స్ ఉన్నారో డిమాండ్ పవన్ కళ్యాణ్, అసలు వీళ్ళ గేమ్ ఎలా అనిపిస్తుంది అన్న? డిమాండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏముందన్న, ఆర్మీ పర్సన్ కదా మీరు అనేది. అతను ఓదార్పు యాత్రలు ఎక్కువైపోయినాయి, లేడీస్ వెంట తిరగడం ఇలాంటివి చేస్తున్నాడు. సో మాకైతే నచ్చలేదన్న వాస్తవం చెప్పాలంటే. డిమాండ్ పవన్ అయితే పర్లేదు, అతనైతే కామనర్గా నాకైతే న్యాయం చేస్తున్నాడు వీళ్ళల్లో. అంటే ఏదో మనము గంజాయి తోటలో తులసి మొక్క అన్నట్టు కొంచెం పర్లేదు. ఈ కామనర్స్లో మన డిమాండ్ పవన్ పర్లేదు, తన గేమ్ తను ఆడుకుంటూ బాగానే పర్లేదు. తన టాస్క్ తను కంప్లీట్ చేసుకుంటూ బాగుంది. అన్న టాప్ 5 సంజన గారు ఖచ్చితంగా ఉంటారు, తనుజ గారు, సుమన్ శెట్టి గారు, భరణి గారు, ఇంకా డిమాండ్ పవన్ కూడా ఉంటాడు అన్న ఖచ్చితంగా. భరణి గారి తనుజ ఎలా ఉంది ఫాదర్ అండ్ డాటర్? అదే తను ఇప్పుడు నాన్న అండము ఓకే, ఒక రకమైన ఫీలింగ్, మంచి ఫీలింగే కదా నాన్న అండము. ఏదో మనము ఏదైనా లవ్ ఫీలింగ్ ఏదైనా అయితే వ్యతిరేకిస్తాం, నాన్న ఫీలింగ్ మంచిదే కదా, కంటిన్యూ చేస్తేనే మంచిది, ఇంకా బాగుంటుంది. ఇలా ఉంటే బంధాలు ఏర్పడతాయని చెప్పి జనాలు అనుకుంటారు కదా. ఓకే పర్లేదు. తను అలెక్య చిట్టిపికిల్ ఎంట్రీ ఇస్తుందంట వైల్డ్ కార్డ్ ద్వారా. సో తను వస్తే ఎలా ఉంటుంది అంటున్నారు? ఖచ్చితంగా బిగ్ బాస్కి హీట్ ఎక్కువద్దన్న. బిగ్ బాస్ ఇంకా ఒక లెవెల్ ఉంటుంది, టఫ్ ఫైట్ అయితే చాలా ఉంటుంది అలెక్య చిట్టిపికిల్ చూస్తే. ఎందుకంటే వాళ్ళని మనం చూస్తాం కదా వీడియోలో కూడా, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఆటోమేటిక్గా వాళ్ళు ఆటోమేటిక్గానే ఉంటారు, ఎలా మెంటల్గా కానీ ఫిజికల్ కానీ అన్ని శారీరకంగా మానసికంగా చాలా బలంగా ఉన్న వాళ్ళు. కాబట్టి వాళ్ళు వస్తే బిగ్ బాస్ ఇంకా బాగా చూడబోతుంది, ఇంకా బాగా హీట్ ఎక్కింది. ఖచ్చితంగా వాళ్ళంటి వాళ్ళు రావాలి బిగ్ బాస్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ బ్రదర్.